ఏంటమ్మాయి గారు ఆ రూమ్లో నుంచి వస్తున్నారేంటి? కోమలితో మాట్లాడొస్తున్నారా? లేదు రాజు, ఉదయం నుండి చూస్తున్నాను. ఆ కోమలి కనిపించట్లేదు. ఇల్లంతా చూశాను, ఎక్కడా లేదు. గదిలో ఉందేమో అని వెళ్తే గదిలో కూడా లేదు. ఇంట్లో లేకపోవడం ఏంటమ్మాయి గారు? ఎక్కడికి వెళ్ళుంటుంది? విజయాంబిక దీపక్ల దగ్గర కూడా లేదనుకుంటా అమ్మాయి గారు. కానీ వాళ్ళ అవతారం చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఆ టెన్షన్ కోమలి గురించి అయి ఉంటుందేమో అనిపిస్తుంది. మొత్తానికి ఏదో తేడా కొడుతుంది అమ్మాయి గారు. అవును రాజు. ఏంటి రాజన్న, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు మందారం, ఉదయం నుంచి ఆ కోమలి కనిపించట్లేదని అమ్మాయి గారు చెప్పారు. ఎక్కడికి వెళ్ళుంటుంది, మళ్ళీ ఏం ప్లాన్ చేసుంటారా అని ఆలోచిస్తున్నాం అంతే. రేపు ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదు కోమలి. రాజన్న, కోమలి అంటే గుర్తొచ్చింది. మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమైంది మందారం? కోమలికి ఈరోజు ఎంగేజ్మెంట్ అంట. ఏమంటున్నావు మందారం? అవునన్నయ్యా, రాత్రి దీపక్ బాబు కోమలి అనుకొని నాతో చాలా విషయాలు చెప్పాడు. అందులో కోమలికి ఈరోజు ఏదో గుడిలో ఎంగేజ్మెంట్ అని కూడా అర్థమైంది. మరి ఈ విషయాన్ని నీకు తెలియగానే మాతో ఎందుకు చెప్పలేదు మందారం? నేనే ఏదో ఆలోచనలో ఉండి మర్చిపోయాను అమ్మాయి గారు. ఇప్పుడు మీరు కోమలి గురించి మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. రాజు, మనం వెంటనే ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళగలిగితే కోమలిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. కానీ కోమలి ఎంగేజ్మెంట్ గుళ్ళో జరుగుతుందని తెలుసు, కానీ ఏ గుళ్ళో జరుగుతుందని తెలీదు. ఇప్పుడు ఎలా రాజు? మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు. కోమలి మొబైల్ నంబర్ని ట్యాప్ చేస్తున్నాం కాబట్టి కోమలి ఎక్కడుందో తెలుసుకోవడం అంత కష్టమేం కాదు.